20:24 మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుదును. హల్లెలూయా. చూడండి, అక్కడ బలిపీఠం కోసం చెప్పడానికి లోతుకి వివరించడానికి సమయం లేదు కనుక తన నామాన్ని ఎక్కడైతే ఆచరిస్తారో, గణపరుస్తారో, తన నామాన్ని ఎక్కడైతే జ్ఞాపకం చేసుకుంటారో ఆ స్థలములకు దేవుడు వస్తాడట. వాళ్ళని ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు, అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. అందుకే ఈరోజు పిల్లరా, దేవుడు కృప బట్టే మనం ఇలా ఉన్నాం. ఈరోజు నువ్వు ఆశీర్వాదంలో ఉన్నావంటే, ఆరోగ్యంలో ఉన్నావంటే, ఆనందంలో ఉన్నావంటే, నవ్వుతూ ఉన్నావంటే దేవుడు నామాన్ని గణపరచబట్టే. ఇక ఇశ్రాయేలుకి అంటున్నాడు, మోసేతో ఏమంటాడంటే, ఆయన నామాన్ని మీరు గణపరుస్తున్నారు కనుక, ఆయన నామాన్ని ఆచరిస్తున్నారు కనుక ఆయనే మీ దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అమ్మగారు ఇందాక అన్నారు, అయ్యా ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ ఆశీర్వాదంలో ఉన్నామంటే కేవలం దేవుని కృప. హల్లెలూయా. అందుకే ఈరోజు